అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంపై దృష్టి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీఆర్సీ కమిటీని నియమించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ రాష్ట్ర సంఘానికి నాయకత్వం వహించాలని కోరారు. విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి విద్యాసాగర్ను ఎన్నుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్.